ఒక గ్రామంలో పెద్ద చెరువు దగ్గర ఎప్పుడూ ఎవరూ వెళ్ళేవారు కాదు. ఎందుకంటే అక్కడ ఒక భయంకరమైన పాము ఉంటుందని అందరూ చెబుతుండేవారు. అది సాధారణ పాము కాదు, ఎంత పెద్ద మనిషి ఉన్నా దాన్ని ఒక్క కాటుతో చంపేసేది. ఒక రోజు గ్రామానికి కొత్తగా వచ్చిన రమేష్ అనే వ్యక్తి ఈ చెరువు దగ్గర చేపలు పట్టడానికి వెళ్ళాడు. గ్రామస్తులు ఎంత చెప్పినా, నాకు భయమేమీ లేదు అని వెళ్ళిపోయాడు. రమేష్ నీటిలో వల వేసే సమయంలో ఒక్కసారిగా చెరువు నీరు ఉప్పొంగిపోయింది. ఆ నీటిలోంచి ఒక మహాపాము ఎర్రటి కళ్లతో బయటికి వచ్చింది. ఆ పాము కేవలం శరీరం కదిపినా నేల కంపించింది. రమేష్ భయపడి పారిపోవాలని చూసినా, పాము దారిని అడ్డుకుంది. పాము తన నాలుకను బయటికి వదులుతూ, గట్టిగా ఫుస్ అనేసింది. రమేష్ దగ్గర ఉన్న కత్తిని తీసి దాడి చేయబోయాడు. కాని పాము ఒక్క దెబ్బతో ఆ కత్తిని దూరం విసిరేసింది. అంతలో రమేష్ కేకలు విని గ్రామస్తులు వచ్చారు. అందరూ కలిసి పెద్ద మంటలు వెలిగించి పామును భయపెట్టారు. ఆ మంటల దెబ్బతో పాము చెరువులోకి మళ్లీ వెళ్ళిపోయింది. అప్పటినుంచి ఆ చెరువుకు ఎవరూ దగ్గరకి వెళ్లలేదు. గ్రామంలో ఇప్పటికీ ఆ పాము గురించి జ్ఞాపకం చెబుతుంటారు. ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.